పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్లో ఇప్పటికే మత రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ముర్షిదాబాద్లో బాబ్రీ మసీదును నిర్మిస్తారని ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ నేత హుమాయూన్ కబీర్ ప్రకటించారు. ఈ ప్రకటనపై టీఎంసీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా జంగీపూర్లో కృష్ణ దేవాలయాన్ని నిర్మిస్తామని టీఎంసీకి చెందిన ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీఎంసీ తీరుపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ నేతలు మత రాజకీయాలు ప్రారంభించారు. తాజాగా ముర్షిదాబాద్లో బాబ్రీ మసీద్ను నిర్మిస్తానని టీఎంసీ నేత హుమాయూన్ కబీర్ ఇటీవల ప్రకటించారు. దీంతో బెంగాల్లో అగ్ని రాజుకుంది. హుమాయూన్ ప్రకటనపై టీఎంసీ అధిష్టానం మండిపడింది. అంతేకాదు, హుమాయూన్ను పార్టీ నుండి బహిష్కరించింది. అయినప్పటికీ మసీదు నిర్మాణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని హుమాయూన్ కబీర్ ప్రకటించారు. కాగా విరాళాల కోసం హుమాయూన్ ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన లభించింది. ఇదిలా ఉండగా బాబ్రీ మసీద్ నిర్మాణ ప్రకటన తర్వాత తాజాగా ముర్షిదాబాద్ జిల్లా జంగీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ మరో సంచలన ప్రకటన చేశారు. జాంగీపూర్ నియోజకవర్గంలో కృష్ణ దేవాలయాన్ని నిర్మిస్తానని ప్రకటించారు. తన నియోజకవర్గంలో మత సామరస్యానికి ప్రతీకగా ₹1 కోటి వెచ్చించి ఆలయం నిర్మిస్తానని ఆయన పేర్కొన్నారు. కాగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన టీఎంసీ ఎమ్మెల్యే హిందూ దేవాలయం నిర్మిస్తానని చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే కృష్ణ దేవాలయాన్ని నిర్మిస్తానని ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ చేసిన ప్రకటనపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం మండిపడింది. రాబోయే ఎన్నికల్లో హిందూ ఓటర్లను మభ్యపెట్టడానికే మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ ఈ ఎత్తుగడ వేసిందని విమర్శించింది. అంతేకాదు, ఇన్నేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు లేని భక్తి ఎన్నికల ముందు మాత్రమే టీఎంసీకి ఎందుకు గుర్తొచ్చింది అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ఇది భక్తితోనో మత సామరస్యం కోసమో చేస్తున్న పని కాదని బీజేపీ నేతలు కుండబద్దలు కొట్టారు. కేవలం హిందూ ఓట్ బ్యాంక్ రాజకీయమేనని బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అన్ని మతాలను గౌరవించడమే తమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. తన నిర్ణయం వెనుక ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేవని జాకీర్ హుస్సేన్ కుండబద్దలు కొట్టారు. ఇదిలా ఉంటే ముర్షిదాబాద్ వంటి కీలక ప్రాంతంలో ఇలాంటి ప్రకటనలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ ఐడెంటిటీని కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశం చేయడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ దాదాపుగా సిద్ధమైనట్టు కనబడుతోంది. బెంగాల్కు చెందిన సాంస్కృతిక దిగ్గజం బంకిం చంద్ర చటర్జీని లోక్సభలో చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారని ఇటీవల ఆమె ఘాటు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వందే మాతర గీతం లోక్సభలో చర్చ జరుగుతున్నప్పుడు బంకిం చంద్ర చటర్జీ పేరును ప్రధాని నరేంద్ర మోదీ తప్పుగా పలికారన్నది మమతా బెనర్జీ ఆరోపణ. ఈ విషయమై రచ్చరచ్చ చేయడానికి ఇప్పటికే మమతా బెనర్జీ సిద్ధమయ్యారు. అలాగే సర్ ప్రక్రియను కూడా మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో ఒక ఆయుధంగా వాడుకోనున్నారు. ఓటర్ల జాబితాలో పేరు లేకుండా వంటగదిని, పరికరాలను ఆయుధాలుగా చేసుకుని ఎన్నికల సంఘం అధికారులతో పోరాటానికి సిద్ధం కండి అంటూ ఇటీవల మమతా బెనర్జీ బెంగాల్ మహిళలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మమతా బెనర్జీ సన్నద్ధమయ్యారు.